మానసిక ఆరోగ్యానికి సులభమైన చిట్కాలు ఏమైనా ఉన్నాయా? అంటే సౌండ్ మైండ్ అనే సౌండ్ బాడీ. ముందు బాడీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ బాడీ పర్ఫెక్ట్గా అంటే మీరు న్యూట్రిషన్ ఫుడ్ కానీ లేదా ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం కానీ ఇవన్నీ మంచిగా ఉంటే ముందు బాడీ బాగుంటే బాగుండేది. రెండోది అంటే కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటే మనసు ప్రశాంతంగా, మనకు సమస్యలు అందరికీ ఇవాళ పోయింది అనుకో రేపు ఇంకోటి ఏదో వస్తుంది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది, తప్పదు. అంటే నాకు సమస్యలు రావు అనుకుంటే పొరపాటు. సమస్యలు ఉంటాయి కానీ హౌ బెస్ట్ యూ ఓవర్కమ్. దానికి మన స్టామినా సరిపోకపోతే, మన మెంటల్ స్టామినా సరిపోకపోతే ప్రాబబ్లీ నేను ఇంతకుముందు మొదట్లో అనుకున్నాం స్పిరిచువాలిటీ కానీ ఒక రకమైన నమ్మకం కానీ దైవభక్తి కానీ ఇలాంటివి కూడా కొంతవరకు పనిచేస్తాయి. అలాగే ఫ్రెండ్స్ నిజంగా మనసుకు టానిక్. మనం ఏదో టానిక్ అంటాం, మనసుకు టానిక్ ఎవరంటే మంచి ఫ్రెండ్స్. వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం అనుకోండి, వాడు ఏదో సలహా, అరే నాకు ఇది ఎందుకంటే వాడు సలహా చెప్తాడు, మంచి సలహా. వాళ్ళతో కూర్చొని మాట్లాడితే అయిపోయింది, సరదాగా పేకాడు ఆడుకోనో 5 నిమిషాలు మాట్లాడుకోనో వచ్చేస్తారు, అయిపోతుంది ఇట్లా. కాబట్టి ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ సపోర్టు, తర్వాత స్పిరిచువాలిటీ, తర్వాత నలుగురితో కలిసి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. ఎవరైతే సోషల్ సర్వీస్లో ఎక్కువగా ఉన్నారో, మీకు ఏదైనా సమస్య అనుకోండి, అవన్నీ మర్చిపో నలుగురికి పోయి బీద వాళ్ళకి అనాథాశ్రమం లేదో హెల్ప్ చేయడమో, వాళ్ళకి ఏదైనా ఇవ్వడం, ఇవన్నీ చేసే దానివల్ల ఏమిటంటే ఐ హావ్ డన్ సంథింగ్ గుడ్ అని దీన్ని కాంపెన్సేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ల నుండి ఎలా బయటపడాలి? దీనికి అదే అబ్సెసివ్ అంటే ఇదే చేతులు మళ్ళీ ఎక్కడం, స్నానం ఎక్కువసేపు చేయడం, ఇవన్నీ కూడా అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంట. గుమ్మం దాటింది అనడం, తర్వాత దేవుడిని చూస్తేనే చెడు ఆలోచన రావడం, వీటన్నిటికీ కేవలం మాటలతో సరిపోదండి. దీనికి మంచి మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు, ఒకప్పుడు లేవు. ఆ మెడిసిన్స్తో పాటు సిబిటి అనే ఒక ప్రత్యేకమైన మానసిక చికిత్సా పద్ధతి ఉంది. అంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, థాట్ స్టాపింగ్, ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్, కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అంటే అవన్నీ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి చెప్తున్నాను. ఆ టెక్నిక్స్ చేసి ఇప్పుడు దాదాపు ఓసిడి అనే దాన్ని పూర్తిగా నయం చేస్తానికి అవకాశం ఉంది. ఒకప్పుడు నేను ఎండి చేసేటప్పుడు అంత మంచి మందులు చికిత్సా పద్ధతులు లేవు, ఇప్పుడు చాలా వచ్చాయి. దానివల్ల ఓసిడి అనే దాన్ని మనం పూర్తిగా నయం చేస్తానికి అవకాశం ఉంది.